ఫ్రెండ్స్, మూడు విషయాలు తీసుకొచ్చిన మీ ముందుకు. నమస్కారం. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, అసెంబ్లీలో నేను సీఎం అని ఎట్లాడుకుంటున్నావు ఏంది? అవి తప్పేసుకొని గురువు తిరిగి అడుకో. సీఎం కాదని ఎవరన్నాడు? నేను సీఎం అని అసెంబ్లీలో ఎప్పుడే పదవి ఎలా తీస్తున్నావు దాన్ని? 4 కోట్ల మందికి సీఎం, ఒక్క రాష్ట్రం సీఎం మాత్రమే. నేను రోజుకో ఊరు తిరుగుతా, రోజుకో సీఎం నాకు అంటున్నావా? రేవంత్ రెడ్డి గారు, 4 కోట్ల మందికి మీరు జీతగాళ్ళు. నువ్వు సీఎం అని ఫీల్ అవుతున్నావు. సీఎం అంటే ఎవరనుకుంటున్నావు? 4 కోట్ల మంది జీతగాడు. అది మరవకండి. మీరు ఒక్కొక్క సెకండ్, ఒక్కొక్క నిమిషం వేస్ట్ చేస్తున్నారంటే 4 కోట్ల మందికి లాస్ చేస్తున్నట్టే మీరు పరిమాణ విషయాల కోసం. అది అసెంబ్లీలో కానీ ఎక్కడైనా కానీ. ఇంకొక విషయం, అందరూ కవిత మేడం గురించి మాట్లాడకూడదు సార్. ఆడపిల్ల అయినా సరే మాట్లాడదాం ఒకసారి. కవిత మేడం 3000 కోట్ల స్కామ్ అని చెప్పి, లిక్కర్ స్కామ్ అని చెప్పారు. దొంగలకే రాజకీయాలకు ఛాన్స్ ఉన్నప్పుడు మరి సొసైటీని మొత్తం దొంగల లంఘన చేద్దాం పడరు. ఓకే, రాజకీయ నాయకులే దోసుకోవడానికి ఉన్నప్పుడు సొసైటీని కూడా దొంగలు చేద్దాం మొత్తం. ప్రతి ఒక్క పోరగాళ్ళకే దొంగతనం చేయండి రా బాబు. ఎవరు నీతి నిజాయితీగా బతకకండి. నీతి నిజాయితీ వద్దు, ధర్మం లేదు, అంతా ఉత్త ట్రాష్. ఆ స్పీకర్, కోర్టు జడ్జీలు ప్రతి ఒక్కరికి సవాల్ అనుకోండి, మీరు రిక్వెస్ట్ అనుకోండి. ఈ జరిగే పరిణామాలకు దారి తీస్తుంది ముందు సూచన అనుకోండి. ఉంటున్నారా? కోర్టు జడ్జీలకు అడుగుతున్నా, ధర్మం నీతి నిజాయితీ నీ కోర్టులో జడ్జీలారా, మీకు ఎంతమందికి న్యాయం జరుగుతుందని మీరు అంతరాత్మక ఒప్పుకుంటారు చెప్పండి? 50% అయినా ఒప్పుకుంటారా మీరు? లేదు. స్పీకర్ నీ ఆస్తులు ఎంత? అసలు నీ ఆస్తుల చిట్టా బయట పెట్టమంటారా? మీరు కూడా ప్రతి ఒక్క ఆస్తుల చిట్టాలు బయట పెట్టమంటారా? ఎవరెవరు పదవులకు వచ్చినాక ఎంత వస్తున్నాయి, ఏడంగా ఎన్ని ఉంటున్నాయి? దొంగలు లంగలకే రాజకీయాలకు ఛాన్స్ ఉంది, కోర్టు సంపాదించుకోవడం ఇంకా దోసుకుంటామంటే సో రైట్. ప్రతి ఒక్క పౌరులారా చెప్తున్నా, డ్రైవర్లు ప్రతి ఒక్కరు ఆయన సీఎం అని రోజు డబ్బు కొట్టుకుంటామంటే మనకు రోజుకో సీఎం, రోజుకో ఊరికి రాష్ట్రం తిరుగుతాం. రోజుకో సీఎం ఉంటాడు. సీఎం ఒక రాష్ట్రానికి మాత్రమే. 4 కోట్ల జనాలకు జీతగానివి. అది మరొకండి. రేవంత్ రెడ్డి గారు పనికి వాళ్ళ విషయాల గురించి చర్చలు పనిచేసి ప్రగతి మార్గానికి దారి తీయండి. ఇంకొక విషయం,